సో లాస్ట్ క్లాస్లో మనం ఫర్ లూప్ అనేదాన్ని చూసాము. ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ లూప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 స్టేట్మెంట్స్. సో ఫర్ లూప్లో ఏమేమి ఉంటుందంటే, ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇది మనకు కనిపించడానికైతే ఒక లైన్లో ఉన్న, యాక్చువల్లీ ఇవి 3 డిఫరెంట్ లైన్స్. సో ఎలా ఉంటుందన్నా నేను, సో లూప్స్ sample 4 loops .html for I equals 0 ఇది ఒక స్టేట్మెంట్. దెన్ I కండిషన్ less than 10 ఇది ఒక స్టేట్మెంట్. I ప్లస్ ప్లస్ ఇది ఒక స్టేట్మెంట్. సో దీని లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ I ప్లస్ బ్రేక్. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని అర్థం చేసుకోవడానికి ఇలా రాస్తాం మనం. బట్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఈ 3 లైన్లని ఒకే లైన్గానే భావిస్తాం మనం. సో ఇఫ్ ఐ జస్ట్ సీ దిస్, సో ఇక్కడ 0 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. సో దీంట్లోనే నేను బ్రేక్ పాయింట్స్ పెట్టి చూపించాను మీకు. బ్రేక్ పాయింట్ అంటే ఏమిటంటే, మనం ఏ అప్లికేషన్ అయితే మనం రన్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ 100 లైన్లు ఉన్నా, 1000 లైన్లు ఉన్నా జావా స్క్రిప్ట్ జస్ట్ లైక్ దట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. 100 లైన్ల కోడ్ రాస్తుంటే కూడా సెకండ్ కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 మిల్లీ సెకండ్ లోపల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏదన్నా బై ఛాన్స్ ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఎర్రర్ వచ్చింది కనుక్కోవాలంటే మనం ఈ విధంగా మనం బ్రేక్ పాయింట్ పెట్టి ప్రోగ్రామ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వకు, ఇక్కడ ఆగు, ఇక్కడ ఆగి నాకు ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడిగే ప్రాసెస్నే మనం డీబగ్గింగ్ అంటాము. ఆ డీబగ్గింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ బ్రేక్ పాయింట్లు పెట్టి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. సో బ్రేక్ పాయింట్ ఎలా పెడతామంటే, ఇది ఏ లైన్లో అయితే ఉందో ఆ లైన్ నెంబర్కి కర్సర్ తీసుకెళ్ళి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూ హైలైట్ అయింది. ఇటువైపు మీరు ఇక్కడ చూసారంటే మీకు బ్రేక్ పాయింట్స్ అని కనిపిస్తుందా? బ్రేక్ పాయింట్స్ ప్రస్తుతానికి ఏ లైన్లో ఉందంటుంది బ్రేక్ పాయింట్, లైన్ నెంబర్ 11లో ఒక బ్రేక్ పాయింట్ ఉంది. తర్వాత నేను ఇంకొక లైన్కు బ్రేక్ పాయింట్ ఇస్తాను. ఇప్పుడేమంటుంది, ఎక్కడెక్కడ బ్రేక్ పాయింట్ ఉంది, లైన్ నెంబర్ 12లో ఉంది. లైన్ నెంబర్ 13 కూడా బ్రేక్ పాయింట్ పెట్టడానికి ప్రయత్నించాను, ఓకే యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ లైన్ నెంబర్ 15. ఈ విధంగా టోటల్గా 4 స్టేజెస్లో బ్రేక్ పాయింట్స్ పెట్టాను నేను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రస్తుతానికి ఆల్రెడీ రన్ అయిపోయింది, రన్ అయిపోయిన తర్వాత బ్రేక్ పాయింట్ పెట్టాను. ఇది ఇంకొకసారి మీరు రన్ చేసినప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్ రన్ అయిపోయింది, అవుట్పుట్ వచ్చేసింది. మరి ఇప్పుడు బ్రేక్ పాయింట్ పెట్టేదాని వల్ల ఉపయోగం ఏంటంటే, రిఫ్రెష్ చేస్తే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయితే అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆగినప్పుడు ఆ లైన్ ఎల్లో కలర్లో హైలైట్ అయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ వాడు మెసేజ్ కూడా చూపించుంటాడు, పాస్డ్ ఇన్ డీబగ్గర్. ప్లస్ ఏ లైన్లో ఆగిందని కూడా మీకు ఇక్కడ రైట్ సైడ్ తెలిసిపోతుంది. సో ప్రస్తుతానికి మీ ప్రోగ్రాము లైన్ నెంబర్ 11లో ఆగింది. ఇప్పుడు చూడండి, నేను లైన్ నెంబర్ 13లో పెట్టిన బ్రేక్ పాయింట్ ఎగిరిపోయింది. సో బేసికలీ అక్కడ ఆగదు ఆ ప్రోగ్రామ్. సో ఇప్పుడు I ఈక్వల్ టు 0 అని ఇటు ఎప్పుడు కానీ సింగిల్ ఈక్వల్ టు ఉంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి చదవాలి ప్రోగ్రామ్. నేనేమంటున్నానంటే, ఎప్పుడైనా ప్రోగ్రామ్ కానీ సింగిల్ ఈక్వల్ టు ఉంటే, సింగిల్ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూని తీసుకొని పోయి మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్లో పెడుతున్నాం. ఇది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. పొరపాటును కదా మీరు ఇటు వచ్చి I ఈక్వల్ టు 0, ఐలో 0 ఇట్లా చదవకండి, అది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది.
సో మీరు ఎప్పుడు కానీ జీరోని తీసుకొని పోయి ఐలో పెడుతున్నాడు. సో ఈ లైన్ కంప్లీట్ అయ్యేలోపు ఐ లోపల 0 ఉంటుంది. తర్వాత ఐ అంటే ప్రస్తుతానికి దాని వాల్యూ 0 కదా, 0 10 కంటే చిన్నదా కాదా అని చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోతుంది. ఓకే, నౌ వెన్ ఐ రిపీట్ దిస్, ప్రస్తుతానికి ఐ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ బటన్ కానీ నేను నొక్కాను అంటే ఇంకొక బ్రేక్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ కాదు, నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది ఈ బ్లూ కలర్. ఓకే, లేదా F8 ప్రెస్ చేసినా కూడా అది నెక్స్ట్ బ్రేక్ పాయింట్కి వెళ్తుంది. ప్రస్తుతాన్ని నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో సెకండ్ బ్రేక్ పాయింట్ దగ్గర వచ్చి ఆగింది. అక్కడ ఎల్లో కనిపిస్తుందా, ఇక్కడ ఎల్లో కనిపిస్తుందా, సెకండ్ బ్రేక్ పాయింట్ దగ్గర వచ్చి ఆగింది. ఇప్పుడు ఐలో వాల్యూ 0 ఉంది. 0 అనేది 10 కంటే చిన్నదా కాదా అని చెక్ చేస్తుంది. సో ఆ మొత్తం లైన్ నేను సెలెక్ట్ చేశాను. ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి సెలెక్ట్ చేశాను చివరి వరకు. ఈ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేస్తే ట్రూ ఉంటుంది. అవును, 0 అనేది 10 కంటే చిన్నది కాబట్టి అది లైన్ నెంబర్ 15కి వస్తుంది. చూడండి, ఇప్పుడు లైన్ నెంబర్ 15కి వచ్చి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంతే. నెక్స్ట్ ఇంకా లైన్ నెంబర్ 11కి ఎప్పటికీ వెళ్ళదు. ఇనిషియలైజేషన్ లైన్ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మరలా వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 కాస్త ++ అంటే ఇంకొక నెంబర్ యాడ్ చేయని అర్థం. ++ ఆల్వేస్ రెఫర్స్ టు యాడ్ 1. సో 0 + 1 1 అవుతుంది. సో నెక్స్ట్ మరలా నేను ఈ లైన్కి వచ్చాను, దీనిపైన మౌస్ పెట్టి చూశాను. ఎస్, ప్రస్తుతానికి దాంట్లో 1 ఉంది. 1 కూడా 10 కంటే చిన్నదే కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరలా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలా నేను ఒక 8 వచ్చేంత వరకు నేను చేస్తాను. సో ఇప్పుడు ఐ లోపల 8 ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 9 ఉంది. 9 10 కంటే చిన్నదే కదా కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఐలో చూసినారంటే 10 ఉంది. 10 కంటే చిన్నదా కాదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసి చూడండి, ఏమంటుంది, అది ఫాల్స్ అంటే ఇంతటితో ఈ ఫర్ లూప్ ఆగిపోతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ బ్లూ కలర్ బటన్ పైన నొక్కిన వెంటనే ప్రోగ్రామ్ కాస్త ఆగిపోయి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే విధానం. ఓకే, ఫర్ లూప్ లాగానే ఇటు చూసారంటే మీకు ద ఫర్ లూప్ రన్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మీ ఇష్టం. మీరు 100 ఇస్తే 100 సార్లు, 200 ఇస్తే 200 సార్లు, 300 ఇస్తే 300 సార్లు. అట్లా మీ ఇప్పుడు ప్రస్తుతాన్ని నేనేమన్నాను, 10 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వమన్నాను కాబట్టి 10 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. ప్రాక్టికల్గా మనం రాసేటప్పుడు కోడ్ని అన్నిటినీ ఒకే లైన్లో ఇలా రాస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్లు ఏంటంటే ఫర్ లూప్ ఎలా రాస్తారు. సో మరలా నేను రాస్తున్నాను చూడండి, ఫర్ అని రాసి పెరాంథసిస్ అంటాం మనం దీన్ని, చిన్న బ్రాకెట్స్ ఏమన్నా అనుకోండి, ఒక జత పెరాంథసిస్, ఓపెన్ క్లోజింగ్ పెరాంథసిస్, తర్వాత ఒక జత కర్లీ బ్రేసెస్. వన్స్ అగైన్ ఐ విల్ రైట్ హియర్, దిస్ ఈజ్ కాల్డ్ parenthesis, spelling ఏమైనా mistake ఉందేమో I don't know. This is called curly braces. సో ఫర్ లూప్ రాసేటప్పుడు ఫర్ అనేటటువంటి కీవర్డ్ రాసి ఒక జత పెరాంథసిస్, ఒక జత కర్లీ బ్రేసెస్ రాస్తాం మనం. సో దీన్ని పెయిర్ ఆఫ్ పెరాంథసిస్ అంటారు. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సింటెక్స్ ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత దీని లోపల మనం కండిషన్ రాస్తాము, దీని లోపల మనం ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలనేది రాస్తాం. సో దీని లోపల ఏం రాస్తాం, I = 0 which is initialization, I < 10 which is condition, I++ which is increment.
దెన్ దాని లోపలికి వెళ్ళి డాక్యుమెంట్ డాట్ రైట్ ఐ ప్లస్ బ్రేక్. ఫర్ లూప్ని రాసేటప్పుడు ఆ సింటెక్స్ జాగ్రత్తగా రాయాలి. 1-10 సార్లు రాసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫర్ రాసేసి అక్కడ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టేదా చిన్న బ్రాకెట్ పెట్టేదా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఫర్ అని రాసేసి అయ్యో ఇది ఫ్లవర్ బ్రాకెట్ పెట్టేదా కర్లీ బ్రేసెస్ పెట్టేదా అని నేను ఇబ్బంది పడేవాడు. ప్రాక్టీస్ చేయంగా దాని సింటెక్స్ మనకు తెలిసి వచ్చింది. సో దిస్ ఈస్ హౌ వి రైట్ ఫర్ లూప్. లూప్ స్టేట్మెంట్ మనకు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి మాన్యువల్గా చేసేటటువంటి టాస్క్ల్ని ఆటోమేట్ చేసేదే లూప్ స్టేట్మెంట్స్. సో మనం మామూలు స్టూడెంట్స్గా నుంచి ప్రోగ్రామర్గా మారే స్టేజ్ ఇది మనది. సో మన ఆలోచన మన లెవెల్ నుంచి నెక్స్ట్ విజువలైజేషన్ లెవెల్కి వెళ్ళాలి. ఫర్ లూప్ అంటే ఆటోమేటిక్గా 10 సార్లు రన్ అయిపోతుంది, ఫర్ లూప్ అంటే ఆటోమేటిక్గా 100 సార్లు రన్ అయిపోతుంది అని అనుకొని దానికి ఎలాంటి సింటెక్స్ రాయాలని మన మైండ్ని మనం ఫిక్స్ చేయాలి. ఇంకా ఫర్దర్ అన్నీ మన ఊహాలోకంలోనే ఉంటాం, అంటే ఊహించుకుంటూ ఉంటాం. ఫర్ లూప్ అంటే ఇలా వర్క్ అవుతుంది, వైల్ లూప్ అంటే ఇలా వర్క్ అవుతుంది, కండిషన్ అంటే ఇలా ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, మనం ఫోన్ చూస్తాం, స్పామ్ కాలా నార్మల్ కాలా అని చూస్తాం. హలో, టెల్ మీ. నాట్ ఇంట్రెస్టెడ్. సో మనం ఆ పర్టికులర్ డిసిషన్ తీసుకొని ఓకే అయితే ఇది, కాకపోతే ఇది అని ఎట్లయితే మనం రియల్ లైఫ్లో మన నిజ జీవితంలో మనం ఆలోచిస్తాం, అదేలాగా కండిషన్లో కూడా ఆలోచిస్తాం. సో బేసికలీ లూప్ స్టేట్మెంట్స్, కండిషన్స్ అనేది మన శ్వాస పీల్చేంత ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్లో. మనం ఎట్లయితే బ్రీత్ చేస్తామో అంత ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్లో. ఈ లూప్స్ అనేది తెలియకపోతే, కండిషన్స్ అనేది అర్థం కాకపోతే, ఐఎమ్ టెలింగ్ యూ ఏమాత్రం ఒక్క రోజు కూడా సర్వైవ్ కాలేదు. కానీ ప్రాపర్గా మనం మనసు పెట్టి ఆలోచించి ఆ ఫర్ లూప్ని మన నిజ జీవితంలో కలిపి కంబైన్ చేసి ఆలోచిస్తే నథింగ్. నేను మీకు చెప్పాను కదా, 5 రూముల్లో ఏదన్నా ఒక వస్తువు కనిపెట్టడానికి పోయారంటే మీరు అన్ని రూముల్లోకి వెళ్ళడమే ఫర్ లూప్. ఒకసారి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఆ రూమ్లో దొరికింది, యాక్టివిటీని స్టాప్ చేసేస్తాం. కండిషన్స్ లైక్ ఫర్ లూప్ ఎండ్ అవ్వడం. సో నెక్స్ట్ లూప్, ఇది ఫర్ లూపు, నెక్స్ట్ వైల్ లూప్. ఫర్ లూప్కి వైల్ లూప్కి పెద్ద డిఫరెన్స్ లేదు, రాసే విధానంలోనే తేడా. ఫర్ లూప్కి వైల్ లూప్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఒక చిన్న సింటెక్స్ మాత్రమే చేంజ్. చూడండి, ఫర్ లూప్కి ఏం రాసాం సింటెక్స్? ఫర్ అని రాసి పెరాంథసిస్ కర్లీ బ్రేసెస్, దీని లోపల I equal to 0 which is initialization, I less than 10 which is condition, I plus plus which is increment, document dot write I. ఇదే వైల్ లూప్కి వచ్చే లోపల ఏం జరుగుతుందిరా అంటే ఇలా రాస్తాం మనం, వైల్, దీంట్లో కండిషన్ మాత్రమే ఉంటుంది, ఇనిషియలైజేషన్ ఇంక్రిమెంటు బ్రాకెట్ లోపల ఉండదు. ఇనిషియలైజేషన్ బయట ఉంటుంది, ఇంక్రిమెంటు లోపల ఉంటుంది. చూడండి, వేర్ I equal to 0, I less than 10, document dot write I plus break. అది అయిపోయిన తర్వాత I
ప్లస్ ప్లస్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లోపల కండిషన్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాక ఇంక్రిమెంట్. When I run, it should give same result. మరి ఎందుకు సార్ ఫర్ లూప్ ఉండేటప్పుడు వైల్ అవసరం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వైల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ సినారియోస్ నేను మీకు మరలా చెప్తాను. ప్రస్తుతానికి ఫర్ లూప్ రాసే విధానం, వైల్ లూప్ రాసే విధానం సింటెక్స్ పొరపాటు కాకుండా ఏమాత్రం ఫ్లోర్ బ్రాకెట్ వచ్చే చోట ఫ్లోర్ బ్రాకెట్ రావాలా, పెరాన్సిస్ వచ్చే చోట పెరాన్సిస్ రావాలా. ఇది తప్పు లేకుండా 1-10 సార్లు ప్రాక్టీస్ చేసి చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పినట్టు చిన్న చిన్న నెంబర్లు డిస్ప్లే చేయడానికి ఉపయోగించం మనం ఫర్ లూప్ని. ఒక 100 రికార్డులు 1000 రికార్డులు డేటా వస్తుంది మనకి. ఆ డేటాని ఫర్ లూప్ ద్వారా రీడ్ చేస్తాం. ఆ డేటాలో ఉండేటటువంటి వాల్యూస్ మనం ఫర్ లూప్ ద్వారా ఉపయోగిస్తాం. నేను మీకు జస్ట్ ఎలా రాసేది చేయి పట్టుకొని రాయిపిస్తున్నాను. ఏమి రాయిపించిపోతాను అనేది ఫర్దర్ వచ్చే క్లాస్లో ఉంటుంది. మీకు జస్ట్ నేను ఇప్పుడు ఏ ఇలా రాయాలి, బి ఇలా రాయాలి, సి ఇలా రాయాలని మాత్రమే చెప్తున్నాను. ఇంకా నేను మీకు వర్డ్స్ నేర్పించలేదు, ఇంకా నేను మీకు సెంటెన్స్ నేర్పించలేదు. ఇదంతా జస్ట్ జావా స్క్రిప్ట్ సింటెక్స్ గురించి నేను ఇచ్చేటటువంటి ఇంట్రొడక్షన్. సో ఫర్ లూప్ రాయమ్మా అంటే నా ఎక్స్పెక్టేషన్ ఫర్ లూప్ జస్ట్ ఇది సార్ నార్మల్ సింటెక్స్ అని రాయగలగాలి. వైల్ లూప్ రాయమ్మా అంటే వైల్ లూప్ వైల్ అని రాసి కండిషన్ రాయగలగాలి. ఈ క్లాస్ వరకు నేను మీ దగ్గర నుంచి ఎదురు చూసేది అంతే. దీనిని ఉపయోగించి ఎలా చేయాలని పోను మనకు తెలుస్తుంది. ఈ క్లాస్లో వైల్ లూప్ రాయంటే వైల్ అని రాసి చిన్న బ్రాకెట్ పెరాన్సిస్ పెట్టి కర్లీ బ్రేస్ పటాన్ రాయగలగాలి. దట్ ఈజ్ వాట్ ది ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ క్లాస్. దాని లోపల ప్రస్తుతానికి నేను మీకు నెంబర్లే డిస్ప్లే చేపిస్తున్నాను. లేటర్ ఆన్ నిన్న ఎట్లయితే కండిషన్ పెట్టామో, ఇఫ్ కండిషన్ పెట్టి ఈవెన్ నెంబర్సు, ఇఫ్ కండిషన్ పెట్టి ఆడ్ నెంబర్సు డిస్ప్లే చేసే లాజిక్ అయితే నేను మీకు నేర్పించినాను కదా, ఆ విధంగా అట్లాంటిది ప్రాక్టీస్ చేయాలి మనం. నెక్స్ట్ వైల్ లూప్ రాసే విధానం ఇది. వైల్ లూప్ తర్వాత మనం చూసేది డూ వైల్ లూప్. ఓకే, ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా నువ్వు చెప్పే కండిషన్ ఓకే అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కండిషన్ రాస్తాను, i = 10 అని పెడతాను. i వాల్యూ 10. ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? 10 లెస్ దెన్ 10 కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ రన్ చేసినాను అనుకో, ఏమీ రాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. కండిషన్ ఏదైతే మీరు దానికి ఇచ్చారో అది తప్పు కాబట్టి ఎగ్జిక్యూషనే జరగదు. ఫర్ లూప్ అయినా ఇదే గోల, వైల్ లూప్ అయినా ఇదే గోల. మొదటి లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై కాకుండా మొదటి లైన్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. కొన్ని సందర్భాల్లో కండిషన్ తప్పో ఒప్పో అట్లీస్ట్ మొదటి లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే అనే ఒక సందర్భం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కండిషన్ ఏమన్నా కానీ అట్లీస్ట్ ఒక లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి తీరాలి. అలాంటి సందర్భంలో మనం ఉపయోగించేదే డూ వైల్. డూ వైల్ ఏం చేస్తుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్, ఆ కండిషన్ ఏముందో నాకు సంబంధం లే, బట్ అది ఒక లైన్ అయితే మొదటి లైన్ అయితే ప్రింట్ చేస్తుంది. లెట్స్ గో టు డూ వైల్. చూడండి, ఈ పర్టికులర్ లైన్ నెంబర్ 10ని 11ని గమనించండి. ఇక్కడ ఎక్కడన్నా కండిషన్ ఉందా? మనకంటే కనిపిస్తుందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ i = 10
document dot write I కండిషన్ కదా, I less than 10. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్ ఆడ ఏమన్నా ఉండొచ్చు, కానీ ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం డూ వైల్ వాడాలి. ఈ సందర్భం అయితే గత 13 ఏళ్ళ నా కెరీర్లో నేను ఇంతవరకు ఫేస్ చేయలే. ఇలాంటి లూప్ ఒకటి ఉందని నాకు తెలిసే కానీ నేను ఎప్పుడు రియల్ లైఫ్లో దీన్ని ఎక్కువ వాడలే. నేను మ్యాక్సిమం వాడింది ఫర్ లూపు, వైల్ లూపు కొన్ని సందర్భాల్లో వాడాను కాబట్టి. బట్ డూ వైల్ లూప్ అనేది స్టేట్మెంట్ ఉంది అని తెలిసి పెట్టుకోండి. ఇవి కాకుండా ఇంకో 2 లూప్లు ఉన్నాయి, ఫర్ ఆఫ్ అని, ఫర్ ఇన్ అని. సో ఇవి 3 నేను చెప్పాను. చివర్లో ఉండేటటువంటి 2 లూప్ స్టేట్మెంట్లు ఏదైతే ఉందో అవి ఇంకొక టాపిక్, ఆబ్జెక్ట్ అనే ఒక టాపిక్ ఉంది జావాస్క్రిప్ట్లోని, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలని. అప్పుడు నేను మీకు ఫర్ ఇన్ లూప్ గురించి చెప్తాను. అర్రే అనే ఒక టాపిక్ ఉంది, అప్పుడు నేను మీకు ఫర్ ఆఫ్ గురించి చెప్తాను. ఇంకా నేను ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ చెప్పలేదు కాబట్టి ఫర్ ఇన్ లూప్ చెప్పడంలో అర్థం లేదు, అర్రే అనే టాపిక్ చెప్పలేదు కాబట్టి ఫర్ ఆఫ్ చెప్పడంలో అర్థం లేదు. బట్ ఈ 3 లూప్లు రాసే సింటెక్స్ని తెలిసి పెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ లూప్. 95% మనం ఫర్ లూప్ లేకుండా జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసే ఛాన్సే లేదు. మీరు ఈ ఫర్ లూప్లో కానీ కన్ఫ్యూజన్ అయితే దయచేసి నాకు చెప్పండి, సార్ మాకు అర్థం కాలేదు ఫర్ లూపు, మాకు అర్థం కాలేదు డూ వైల్ లూపు, మాకు అర్థం కాలేదు వైల్ లూప్ అని మీరు ఖచ్చితంగా నాకు చెప్పాల్సిందే. మొహమాటపడి కానీ దీన్ని చెప్పకపోతే ఫర్దర్ మీరు ఏ టాపిక్కు చేయలేరు. నెక్స్ట్ టాపిక్ ఆబ్జెక్ట్స్, దాంట్లో డేటాని డిస్ప్లే చేయలేరు ఈ లూప్ తెలియకపోతే. మరలా వచ్చే టాపిక్ అర్రే, దాంట్లో ఏమీ చేయలేరు. సో బేసికలీ మీ కాళ్ళు చేతులు కట్టినట్టు అయిపోతుంది. ఏమి రాస్తున్నారో, ఏమి చదువుతున్నారో, ఏమి నేర్చుకుంటున్నారో జస్ట్ లైక్ దట్ అయిపోతుంది. మన కళ్ళు మూసుకొని రోడ్లో నడిచిపోయేలాగా ఉంటుంది. కాబట్టి లూప్ స్టేట్మెంట్లు మీకు బాగా మైండ్కి ఇంజెక్ట్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అది మిస్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితులు. ఎందుకంటే మనం మొత్తం డేటాని డిస్ప్లే చేసేదానికి లూప్ స్టేట్మెంట్ అవుతుంది. ఎట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పొలంలోకి వెళ్ళి మామూలుగా ఎన్ని రోజులు మడగదుంతూ ఉంటుంది, ఇప్పుడు మడగదున్నది పోయింది, ట్రాక్టర్ వచ్చేసింది. ఓకే, ఇట్స్ జస్ట్ మిషన్ ఆటోమేటిక్, అది డగ అని ఎంత దూరం రన్ అయితే అంత దూరం అవి రన్ అవుతూనే ఉంటాయి. లైక్ ఒడ్లు కొట్టే మిషన్ అవ్వచ్చు, అన్ని మిషనరీస్ వచ్చేసింది. మాన్యువల్గా చేసే పనిని ఆటోమేట్ చేయడానికి ఎట్లయితే మిషనరీస్ వచ్చిందో అదే మాదిరి జావాస్క్రిప్ట్లో నార్మల్గా చేసే పనిని ఆటోమేట్ చేయడానికి లూప్ స్టేట్మెంట్లు వచ్చింది. కాబట్టి లూప్ స్టేట్మెంట్ మన బ్రీతింగ్ లాగా అనుకోండి. ఒక మనిషి జీవితంలో శ్వాస తీసుకోవడం వదలడం ఎంత ఇంపార్టెంటో, మన ఒక ఐటీ కెరీర్లో మీరు ఏ రోల్ కన్నా వెళ్ళండి, అది టెస్టర్ అవ్వచ్చు, మాన్యువల్ టెస్టర్ అవ్వచ్చు, ఆటోమేషన్ టెస్టర్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, PHP, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లూప్ స్టేట్మెంట్లు అనేది శ్వాస తీసుకునేది ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. ఇవి మరియు కండిషన్స్. సో నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీకు. ఇవి లూప్స్. నెక్స్ట్ గో టు కండిషన్స్. సో ఇఫ్ అనేటటువంటి కండిషన్
మీకు ఆల్రెడీ నేను చెప్పాను. దాని యొక్క సింటాక్స్ ఒకసారి చూద్దాం. ఇఫ్ అని రాసి దీన్ని ఏమంటాం, పెరాంథసిస్, ఎవరో కర్లీ బ్రేసెస్ అన్నారు, దీన్ని ఏమంటాం కర్లీ బ్రేసెస్. సో దాని యొక్క సింటెక్స్, ఇఫ్ కండిషన్ యొక్క సింటెక్స్ ఎలా ఉంటుందిరా అంటే, ఇఫ్ అని ఒక స్టేట్మెంట్ రాసి పెరాంథసిస్ ఒక పెయిర్, ఒక జంట, ఓపెన్ అండ్ క్లోజింగ్ ఒక పెయిర్ ఆఫ్ పెరాంథసిస్ రాసి ఒక పెయిర్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ రాస్తే ఇఫ్ కండిషన్ యొక్క సింటెక్స్. ఇక్కడ మనం దీని లోపల మనం కండిషన్ పెడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ I ఈక్వల్ టు 5 అని రాశాను నేను. ఇప్పుడు I వచ్చి 10 కంటే చిన్నది అని చెప్తున్నాను నేను. 5 ఉంది, I లోపల ఏముంది ప్రస్తుతానికి 5 ఉంది. 5 ఈజ్ లెస్ దెన్ 10 అని చెప్పాను. సో ఎప్పుడైతే మీరు ఈ బ్రాకెట్లో చెప్పేటటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లైన్ వచ్చి ఈ ఫ్లవర్ బ్రాకెట్ లైన్ లోపలికి వెళ్తుంది. ఈ పర్టికులర్ లైన్ డాక్యుమెంట్ డాట్ రైట్ I. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇది ట్రూ అయితేనే, అది కానీ ట్రూ అవ్వలేదనుకో ఆ ఇఫ్ కండిషన్ పనిచేయదు. సో ఈ బ్రాకెట్, ఈ పోర్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. కండిషన్ గురించి మనం రాసేటప్పుడు ఆ పెరాంథసిస్ లోపల మీరు పెట్టే కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయితే ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ జరగదు. ఇది ఓన్లీ ఇఫ్ కండిషన్లో. ఒకవేళ అది ఫాల్స్ అయితే, ఒకవేళ అది ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఎల్స్ అని రాస్తాం. ఎల్స్ అని రాస్తే సో ఇది కానీ ట్రూ అయితే ఈ లైన్ వర్క్ అవుతుంది, ట్రూ కాకపోతే ఈ లైన్ వర్క్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ అంతేనా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ ఇది కాకపోతే ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, అట్లా మీరు ఎన్ని ఇఫ్ ఎల్స్ అన్నా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒక పిల్లవాడి వయసు 10 years. సో ఆ పిల్లవాడి వయసుని మీరు, పిల్లవాడి వయసు 18 కంటే తక్కువ ఉందా లేదా, 18 పైన 20 కంటే తక్కువ ఉందా లేదా, 20 పైన 50 కంటే తక్కువ ఉందా లేదా, అట్లా మనం సో మెనీ కండిషన్స్ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఎడ్యుకేషన్ ఇయర్ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, 2024లో కంప్లీట్ చేసింది, డిగ్రీ కంప్లీట్ చేసిన మీరే కాదా అట్లా నేను డిఫరెంట్ కండిషన్స్ని ఇఫ్ ఎల్స్ ద్వారా నేను అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ పర్టికులర్ రోజులో, ఈ పర్టికులర్ మూమెంట్లో, ఈ పర్టికులర్ క్లాస్ నుంచి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సింటెక్స్, లాజిక్ ఎలాగో నేను నేర్పిస్తాను రాబోయే దీంట్లో. ఇఫ్ రాయి అంటే నువ్వు ఇఫ్ రాసేసి పక్కన ఫ్లవర్ బ్రాకెట్ పెట్టినావు అంటే యాక్సెప్టబుల్ కాదు. సింటెక్స్ పక్కాగా నేర్చి పెట్టుకోవాలి. ఇది ఇఫ్ అంటే లెట్స్ గో టు ఇఫ్ ఎల్స్. ఎల్స్ రాసి
సో దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ ఇది ట్రూ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే the given statement is wrong. సో ఒకవేళ 15 ఉంది అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, 15 10 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. అప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప కరెక్టా? ఫాల్స్. సో వెన్ ఐ రన్ it shows the given statement is wrong. Clear? Any doubt? ఓకే. లేదు, ఇంకొక కండిషన్ మీరు చెక్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లెట్ మీ క్రియేట్ sample 3.html. person age is 25. ఒక పర్సన్ యొక్క వయసు 25 అనుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇఫ్ హీ ఈజ్ బిలో 19 హీ ఈజ్ ఏ టీనేజర్, ఇఫ్ హీ ఈజ్ అబౌవ్ 19 అండ్ బిలో 58 he is a adult. Okay, if he is above 58 he is a senior citizen అనేటటువంటి మెసేజ్ని మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ ద్వారా డిస్ప్లే చేయడానికి ప్రయత్నించబోతున్నాం. ఫస్ట్ ఏంటి? ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో ఆర్ ఈక్వల్ టు 19 అయితే he is teenager, right? Second, if age is above 19 and below 58 then he is adult. If age is above 58 అంటే he is senior citizen. ఇది మనం రాయబోయేటటువంటి ప్రోగ్రామ్ యొక్క అవుట్లైన్. అంటే మనం ఏ ప్రోగ్రామ్ని అయితే రాయిపోతున్నామో దానిని మనసా వాచా కర్మణ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన రియల్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఏంటి అని మనం మైండ్లో ఫస్ట్ ఇంజెక్ట్ చేసుకున్నామంటే తర్వాత దీన్ని ఎత్తుకొని పోయి బ్రౌజర్కి అర్థమయ్యే భాషలో మనం రాయడానికి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మన ఇమాజినేషన్ ఏమి, మన దగ్గర ఒక వ్యక్తి యొక్క ఏజ్ అనేటటువంటి నెంబర్ ఉంది, అది 19 కంటే తక్కువ ఉంటే వాడిని టీనేజర్ అని మనం చెప్పబోతున్నాము. 19 కంటే ఎక్కువ మరియు 58 కంటే తక్కువ ఉంటే వాడిని అడల్ట్ అంటున్నాము, ఆర్ యంగ్స్టర్ అంటున్నా, ఏదో ఒకటి అనుకుందాము. 58 కంటే అబవ్ ఉంటే ఇంకోటి ముసలాడు, రిటైర్ అయిపోయినాడు, సీనియర్ సిటిజన్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద బిజినెస్ లాజిక్ విత్ ఇఫ్ ఎల్స్ ఉపయోగించబోతున్నా. నేను ఫస్ట్ ఇఫ్ చెప్పాను, ఎల్స్ చెప్పాను, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ కూడా చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఇఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 అయితే document dot write he is teenager. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తాను. ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆ లైన్ ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఎల్స్
మరలా ఇఫ్ ఇక్కడ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 19 అయి ఉండాలి, మరియు డబుల్ అండ్ రాస్తాం. మరియు ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలంటే డబుల్ అండ్ రాసి ఏజ్ ఈజ్ లెస్ దెన్ 58 అయి ఉండాలి. 2 కండిషన్లు చెక్ చేస్తున్నాను నేను. 19 కంటే ఎక్కువ, 58 కంటే తక్కువ. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 58 ఉంటే కూడా వాడిని అడల్ట్గానే పెడుతున్నాను నేను. 58 దాటితేనే వాడిని సీనియర్ సిటిజన్ చేస్తున్నాను నేను. డాక్యుమెంట్ డాట్ రైట్ he is adult. Okay, right. Where age equal to 25 is adult. ఎందుకంటే 25 అనేది 19 కంటే పెద్దది, 58 కంటే చిన్నది. అదే 25 బదులు నేను 65 పెట్టేశాను అనుకో, ఏమొస్తుందాడా? ఎందుకంటే ఇంకా నేను 65ని హ్యాండిల్ చేయనే లేదు. సో దాన్ని హ్యాండిల్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం రాశాను, ఎల్స్ పైన ఉన్నది 2 కాకపోతే దెన్ డాక్యుమెంట్ డాట్ రైట్, లేదా ఇక్కడ నేను కండిషన్ కూడా రాయొచ్చు. ఇఫ్ అని రాసి ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 58 అయితే డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ సీనియర్ citizen. Now you should get the senior citizen message. అర్థమవుతుందా సింటెక్స్ మీకు ఏం రాస్తున్నాను అనేది? ఓకే, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అనేసి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏంటి మనం చూడాల్సింది? ఇఫ్ చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం. సో ఇది మనం చూసింది. సో ఈ ప్రోగ్రామ్ రాద్దాం మనం. వాడు ఏం చేశాడు, మార్క్స్ అనేది 85 తీసుకున్నాడు. సో మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే గ్రేడ్ ఏ, మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 ఉంటే గ్రేడ్ బి, మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే గ్రేడ్ సి, లేకపోతే ఫైనల్గా గ్రేడ్ ఎఫ్ అని ఇచ్చేసాడు వాడు. ఐ రన్ దిస్. ఏం జరిగింది, ఇది రాలేదు కన్సోల్లో, గ్రేడ్ పి. ఓకే, మన డాక్యుమెంట్ డాట్ రైట్ వాడలేదు, వాడు కన్సోల్ లాగ్లో పడినాడు కాబట్టి బ్రౌజర్ లోపల వచ్చింది. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ లోపల ఇంకో ఇఫ్, అది ప్రస్తుతానికి వద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెస్టెడ్ ఇఫ్, టర్నరీ ఆపరేటరు, స్విచ్ స్టేట్మెంటు నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. నేను లెట్ మీ షేర్ దిస్ డాక్యుమెంట్ ఆల్సో. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇఫ్ ఎల్స్ అండ్ వైల్ లూప్, డూ వైల్ లూప్, ఇన్ని నేను ఈరోజు కవర్ చేశాను. వీటిని అన్నిటినీ కనీసం ఒక 5 సార్లు మీరు డిఫరెంట్ ఫైల్స్లో మీరు టైప్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా చూస్ చేసినా పర్లేదు,
తప్పులు లేకుండా గ్రామరికల్ మిస్టేక్లు లేకుండా అవుట్పుట్ రాగలిగితే చాలు. రేపేం చేస్తాను నేను, నెస్టెడ్ ఇఫ్ స్విచ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేసి ఇంతవరకు మనం కవర్ చేసినటువంటి ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్ వాడి చిన్న చిన్న అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయవచ్చు. ఎనీ డౌట్? సో దట్ ఈస్ మై టుమారోస్ టార్గెట్. ఫైన్.